హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మమ్ టాక్స్. అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ముగ్గు పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకోసం అంటే వాళ్ళ ఆఫీస్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సో నిన్న అంటే దట్ మీన్స్ 11th నేను ముగ్గు పెట్టాను, 12th సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సర్కిల్స్ అన్నీ కూడా నేను ఒక సర్కిల్నేమో మన కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదా వాటితో అయితే మిడిల్ సర్కిల్ డ్రా చేసుకున్నాను ఇలా. అండ్ ఇంకొక సర్కిల్ అయితే స్టెన్సిల్స్, దీనికన్నా కూడా కొంచెం పెద్దగా ఉండే ఒక స్టెన్సిల్స్ తీసుకొని ఇలా వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది కదా అదైతే నార్మల్గా నేను ఎక్స్పెక్టెడ్గా వేసుకున్నాను అనమాట. సో ఇంకా చుట్టూ కూడా ఇలా సర్కిల్స్ వేసుకున్నాను. ఎందుకోసం అంటే అక్కడ ప్లేస్ చూసేంత వరకు కూడా నాకు తెలియదు అనమాట ఎంత ఉంటుంది అనేసి. నేనైతే ఒక చిన్న ముగ్గు వేద్దాం అనేసి వెళ్ళాను, బట్ అక్కడ ప్లేస్ చూసిన తర్వాత నాకు అనిపించింది సంక్రాంతి థీమ్ వేద్దామని చెప్పేసి. సో ఇలా అన్ని సర్కిల్స్ వేసేసి ఆ సర్కిల్స్లో అంతా కూడా సంక్రాంతి థీమ్ వేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మిడిల్లో అయితే సంక్రాంతి లక్ష్మిని వేసుకున్నాను. అండ్ సంక్రాంతి లక్ష్మికి ఎంతో ఇష్టమైన తిప్పుడు ముగ్గులు కూడా చుట్టూ డిజైన్ బార్డర్ లాగా వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ముగ్గుని మీకు క్లారిటీగా చూపించిండేదాన్ని ట్రైపాడ్ తీసుకెళ్ళింటే, బట్ నాకు అంత తెలియదు కదండి. జస్ట్ ఏదో సింపుల్గా ఒక ముగ్గు వేసి వద్దామని వెళ్ళాను, బట్ అక్కడ ప్లేస్ చూసిన తర్వాత ఇక్కడ మంచి ముగ్గు వేయచ్చు అనేసి ఈ ముగ్గును డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకా అక్కడ వీడియో తీయడానికైతే నాకు ఎవరు అవైలబుల్గా లేరు. సో అప్పుడప్పుడు మా హస్బెండ్ కొంచెం వీడియో తీస్తున్నారు, తనకి ఇంకా వర్క్ అయిపోలేదని చెప్పేసి ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం వీడియో తీస్తున్నాడు. అండ్ మా వాడు కూడా హెల్ప్ చేశాడు నాకు ముగ్గులు. నార్మల్గా కలర్ వేయమంటే వాడు వేసేవాడు కాదేమో, బట్ ఇక్కడ స్ట్రైనర్ ఉంది కాబట్టి వాడికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి వేశాడు. బట్ కొద్దిసేపు మా వాడు వీడియో తీస్తూ కొద్దిసేపు మా హస్బెండ్ వీడియో తీస్తూ వీడియోని అయితే కొంచెం కంప్లీట్ చేసుకున్నాను. బట్ టోటల్గా వీడియో తీయడానికైతే కుదరదండి. అదే ట్రైపాడ్ ఉంటే మాత్రం మనం సెట్ చేసేసుకొని ముగ్గు వేసేయచ్చు. నేను ఈ ముగ్గు పెట్టేసరికి 1 hour 15 minutes అయిందనమాట. సో అంతసేపు ఎవరికైనా వీడియో తీయడం కష్టం కాబట్టి నేను బ్రీఫ్గా వీడియో తీపించుకున్నాను. సో ఇక్కడ సంక్రాంతి లక్ష్మి అయితే చూడడానికి భలే వచ్చిందండి. చూసారా ఇలా పింక్, మొత్తం పింక్తో వేసాను. ఎందుకంటే పింక్లో మనకు ఏ కలర్ వేసినా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మన ముగ్గు పెట్టడం పెద్ద విషయం కాదు, ముగ్గుకి సెట్ అయ్యే కలర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన ముగ్గు అనేది చాలా అందంగా వస్తుంది. నేను ఈ పింక్ సర్కిల్స్ అన్నీ ఇలా నింపుకున్నాను కదా, దాని తర్వాత ఈ కృష్ణ స్టెన్సిల్స్లో అవుట్లైన్ ఒక బార్డర్ ఉంది చూసారా, ఈ బార్డర్ని అంతా కూడా నేను డిజైన్ చేసుకున్నాను అన్ని చోట్ల. ఇక్కడ చూసారా మీరు కైట్ దగ్గర ఈ చుట్టూ బార్డర్ లాగా వేసుకున్నాను కదా. అండ్ ఇంకా ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్కటి చూసారా, భోగికుండ, చెరుకులు, తర్వాత వచ్చేసి వరి, గాలిపటం, ఆవు దూడ, కోడి, గుమ్మడి పండు, భోగి మంట ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇంకా హరిదాస్ ఒక్కటి మిస్ అయింది, బట్ నేను ఇంకా 9 సర్కిల్స్ వేసుకోవడం కుదరలేదు. 8 సర్కిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మీరు భోగికుండలోనే చెరుకులను యాడ్ చేసుకొని ఆ చెరుకుల ప్లేస్లో హరిదాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అప్పుడు అంత థింక్ చేయలేదు. అండ్ ఈ చుట్టూ కూడా నేను ఇలా డాట్స్ పెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట. నార్మల్గా మనము ముగ్గు కర్ర వేసేదానికన్నా కూడా ఈ సర్కిల్స్ ఈ డాట్స్ పెట్టుకుంటే ముగ్గు చాలా అందంగా ఉంటుంది మనకి. సో ఇది ఆవు దూడ వచ్చేసి నేను స్టెన్సిల్స్తో వేసాను, మిగతా అన్నీ కూడా నేనే డిజైన్ చేశాను, నేనే డ్రా చేశాను అనమాట. సో ఇంకా కొంచెం వేయచ్చు, కాకపోతే ఇంకా వాళ్ళ ఆఫీస్ క్లోజ్ చేసుకోవాలి కదా, నేను అలానే ముగ్గు వేస్తూ ఉంటే కష్టం అనిపించేసి ఇంకా ఇక్కడితో స్టాప్ చేశాను. అదే మన ఇంటి దగ్గర అయితే ఇంకా కొంచెం డిజైన్ చేసుకోవచ్చు. ఈ చుట్టూ అంతా కూడా కర్వ్స్ లాగా వేసుకొని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా టోటల్ ఓవరాల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. అండ్ ఇంకా ట్రైపాడ్ ఉంటే నేను మీకు డీటెయిల్గా చూపించిండేదాన్ని, ప్రతిదీ కూడా నీట్గా ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అదంతా కూడా నేను డ్రా చేసేటప్పుడు మీకు చూపించిండేదాన్ని. బట్ నేను ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు, వీడియో తీయడానికి కూడా అక్కడ కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఎలా అనిపించిందండి ఈ ముగ్గు? నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్గా ఓవరాల్గా అయితే నాకు ముగ్గు చాలా బాగా నచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. ఇలా వీడియో చూడడానికి చిన్న ముగ్గుగా అనిపించినా అక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది ముగ్గు అయితే.
సో ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ భోగి మీకు భోగభాగ్యాలను తేవాలని కోరుకుంటూ, సంక్రాంతి మీకు సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ, కనుమ కమనీయమైన అనుభూతులను ఆనందించాలని, అవి మీ జీవితాంతం వెళ్ళి విరియాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. తనిష్క్ అండ్ మామ్ తరపున యూట్యూబ్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.